లారెన్స్ బిష్నాయ్, హాయ్, వెరీ గుడ్ మార్నింగ్. సో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము. లగేజ్ అయితే ఏం తీసుకోవద్దురా, లగేజ్ అంతా ఇన్న పెట్టినా మళ్ళీ పోయేటప్పుడు తీసుకోదాం అని చెప్పి. వీళ్ళు మొత్తం హోటల్కి అడిగిరు, మొత్తం వాటర్ అన్ని దీని మీద పడ్డాయి. బట్టలు అయితే ఆ బ్యాగ్లో తీసుకోతున్నాం, బట్టలు అయితే దాని మీద కట్టేస్తాం. దా మన చిన్న పోదాం దా. అయ్యో పెట్రోల్ లీక్ అవుతుంది బండ్ల నుంచి. సో నా బండ్ల నుంచి ఎందుకో పెట్రోల్ లీక్ అవుతుంది. నాకు నిన్ననే తేడా కొట్టింది, సంథింగ్ ఇస్ ఫిష్ అనుకున్నా, ఈరోజు బౌత్ ఫిష్. ఎయిర్ ఫ్లో చక్కగా కావట్లేదు అని అనుకుంటున్నాను నేను. నిన్న అందుకే బండి కొంచెం ఇబ్బంది పడ్డది. రైట్ ఐ గోట్ ఇట్. జంక్షన్ చూడడానికి పెద్దగానే ఉంది. ఒకవేళ నైట్ లేట్ అయింది అని అనుకుంటే మాత్రం జంక్షన్లో స్టే తీసుకుంటే బడ్జెట్లోనే దొరుకుతున్నాయి. కాకపోతే మీకు ఒక గ్రూప్ ఉంటే ఇంకా చాలా తక్కువ అవుతుంది. ఇక్కడ అందరు ఎక్స్పల్స్లు బాగా వాడుతారు ఈ ఏరియాలో, ఎస్పెషల్లీ ఈ ఏరియాలో ఎక్స్పల్స్లు చాలా బాగా వాడుతున్నారు. ఏక్ నెంబర్ ఉంది రా బై లొకేషన్, ఏక్ నెంబర్ అంటే ఏక్ నెంబర్. టు బి ఫ్రాంక్ చెప్తున్నా, నాకైతే లదాఖ్లో రైడ్ చేస్తున్నట్టే ఉంది ఇప్పుడు. నా బండ్ల నుంచి పెట్రోల్ లీక్ అవుతుందో నాకు ఆ బాధ లేదు, ఎందుకంటే ఈ లొకేషన్ చూస్తున్నా కాబట్టి. బండి ఆగిపోతుంది ఊరికే. ఓ 20 కిలోమీటర్స్ పోతే చాలు, అడిగినాక ఏదో ఒకటి గెలుపుతా నేను. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఓ రూమ్ పే భూల్గా. ఇక్కడైతే పర్మిట్ అయితే చెక్ చేసారు. సో నా బండి కొంచెం పెట్రోల్ అందుకోవట్లేదు అనమాట. సో ఆల్మోస్ట్ ఇదంతా లీక్ అయింది. సో ఇప్పుడే నేను పెట్రోల్ ఆఫ్ చేసిన, ఇప్పుడు ఆన్ చేస్తే మళ్ళీ లీక్ అవుతుంది. ఇది కానీ లీక్ అవుతుంది. నాకెందుకో ఎయిర్ సరిగ్గా అందట్లేదు అనుకుంటున్నా. చౌక వేసుకొని తీసుకుపోతున్నా. ఎట్లయినా సరే ముక్తనది తీసుకుపోదాం అని అనుకుంటున్నా, తీసుకుపోతా కూడా. సో లీక్ అవుతుంది, లీక్ అయ్యేటప్పటికి మనం అయితే ఏం చేయలేము. సో రోడ్ కన్స్ట్రక్షన్ లేకపోతే అదే మస్తు. ఆల్మోస్ట్ చాలా లీక్ అవుతుంది పెట్రోల్. నిన్న అందుకే అల్పం చేయొద్దు బండితోటి. మనం మొత్తం ర్యాలీ ప్రో యాక్టివేట్ చేసి తోలినాము, అందుకే ఇట్లా అయిపోయింది. చాలా లొకేషన్ మాత్రం మెంటల్ ఉందిరా, మెంటల్ అంటే మెంటల్ అంతే. రోడ్డు మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. 5 కిలోమీటర్స్ వచ్చిన ఇప్పటి వరకు, సేమ్ అంతా ఇంతే ఉంది జంక్షన్ నుంచి. ఆ పోలీస్ ఆయన కూడా చెప్పిండు కన్స్ట్రక్షన్ ఏమి ఉండదు, రోడ్ అయితే బాగానే ఉంటుంది, ఘాట్ రోడ్డు వల్ల ఆల్మోస్ట్ 40 to 50 minutes అట్లా టైం పడుతుంది అని అన్నాడు. ఈడడానికి వచ్చినాక ఒకవేళ కన్స్ట్రక్షన్ ఉన్నా పీకేది ఏం లేదు, అన్నీ మూసుకొని పోతూనే ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ అడిగి కన్స్ట్రక్షన్ ఉందా లేదా ఇవన్నీ వద్దురా పోయి, మనకు టైం వేస్ట్ ఇవ్వరం. మనది ఎట్లా ఉండాలంటే రా ఉండాలి, రా. బాగానే ఉంది లొకేషన్, బాగానే ఉంది రోడ్ అన్నాడు, కన్స్ట్రక్షనే లేదన్నాడు. అభి ఆయా అచ్చా రోడ్. ఇప్పుడు ర్యాలీ ప్రో మోడ్ ఆన్ చేసేటట్లేదు. ర్యాలీ ప్రో ఆన్ చేస్తే కథమే, ఇక బండి మొత్తానికి ఇంటి ఉంటుంది. ఓరే చలేంగే. ఒకటే ప్యాచ్ వచ్చింది ఇప్పటి వరకు అయితే, నైస్. సో ఎయిర్ పిన్ బెండ్స్ అయితే వచ్చినాయి అనమాట. సో ఇలా ఎదిరిగి ఇలా పైకి వెళ్ళి మళ్ళీ అట్లా పోయి ఆ రోడ్లోకి వెళ్ళి అట్లా పైకి ఎక్కాలి మళ్ళా. ఫర్ హై ఆల్టిట్యూడ్ సిగ్నల్స్ అబౌట్ 2800 meters, 2800 మీటర్ల తర్వాత ఆల్టిట్యూడ్ సిగ్నల్స్ వస్తుంది. ఆల్మోస్ట్ 9000 feet అనుకోండి, 2800 అంటే. సో మనకి ముక్తినాథ్ వచ్చేసి 3800 meters పైన అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ అటు ఇటు 13,000 feet ఉంటుంది అనుకోండి. ఇప్పుడు సీ లెవెల్ నుంచి మనం 13,000 feet పైకి ఎక్కుతున్నాం ఇప్పుడు పైకి. కమాండ్రా బేటే ఎక్కేస్తావు నువ్వు, నాకు తెలుసు. మన తెలుగు ప్రజల్ని మొత్తం నువ్వు ఆశ్చర్యపరచాలి అంతే. ఎక్కాలి ఎక్కాలి
ఎక్కాలి, ఎక్కుతావు నాకు తెలుసు. అట్లా అరే ఇదెంతరా మనకి జూజూబీరా ఎక్కేసే, నీకు ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టిస్తా ఎక్కేస్తే. అస్సలు ఆగొద్దు, చల్ది నమ్మ. అదిరా స్ప్లెండర్ అంటే. అట్లా ఎక్కువ ఈ బండిని తీసుకొచ్చింది ఇట్లాంటి రోడ్లలో మజా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి. ఇదంతా ఏదో ఎడారిలో ఉన్నట్టే ఉంది ఈ లొకేషన్లో చూస్తే. ఇది నార్మల్ టైంలో, వింటర్ టైంలో వస్తే ఇదంతా మంచిగా పడుతుంది. మాకు ఆల్మోస్ట్ కొంచెం మంచి అయితే కనిపిస్తుంది కొంచెం దూరమైన కొండల మీద, దూరం ఉన్న కొండల మీద. సో నైట్ అయితే ఇది ఎక్కాలంటే కథం స్విచ్ ఆఫ్ ఎవడైనా, చలి ఘోరంగా పెడుతుంది. ఇది రోడ్డు బాగాలేదు, ల్యాండ్ స్లైడ్ అయింది, ల్యాండ్ స్లైడ్ అయిపోయింది. అదిరా అంత ఈజీగా వెళ్ళిపోవాలి మనం, ఎంతో ఇబ్బంది పెట్టకూడదు. నెక్స్ట్ ఎవడైనా వీడియో ఇస్తాడు ఏంటంటే స్ప్లెండర్ వేసుకొని వెళ్ళిపోదాం రా, అంత సింపుల్గా ఎక్కేస్తుంది అని అనుకోవాలా. ఎంత హైట్లో ఉన్నామంటే ఈ నుంచి కింద పడితే కథ బొక్క కూడా దొరకదు. మనోడు పెట్రోల్ లీక్ అయినా సరే బండి అయితే ఆరామ్సే ఎక్కేస్తుంది. నాకెందుకు ఇప్పుడు వచ్చిన ఈ స్ట్రెచ్ వరకు కొంచెం టఫ్ అనిపించింది. ఆల్మోస్ట్ ఒక 2-3 కిలోమీటర్ స్ట్రెచ్ మాత్రమే కొంచెం టఫ్ అనిపించింది, మిగతా అంతా ఆరామ్సే ఎక్కేస్తుంది. ఇప్పుడు ఆ స్ట్రెచ్ కూడా ఎక్కింది కాబట్టి కొంచెం లిటిల్ బిట్ స్ట్రగుల్ అయింది అంతే. కొంచెం బండి అయితే ఆగిపోతున్నట్టు చేస్తుంది, పెట్రోల్ అందక మాత్రమే. అంత టైం లేదురా చేయగొట్టే అంత. కమాన్ ఈయన చేతులు ఎందుకు పడ్డరా బాబు అని అనుకుంటుంది బండి ఖచ్చితంగా. దీనికి గనక ప్రాణం ఉండి మాటలు వచ్చింటే మాత్రం ఫస్ట్ నన్ను చంపేసేది, అడ్డగానే కూతలన్నీ కూసేది. రోడ్డు కొంచెం ఇంక్లైన్ ఉంది అంతేగాని ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ అప్పర్ ముస్టాంగ్ వెళ్ళాలంటే కొంచెం టఫ్. సో లోవర్ ముస్టాంగ్ వరకు అయితే 100cc మేనేజ్ చేయొచ్చు. ఇప్పటికీ మనం వెళ్ళొచ్చు, ట్రై చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ సో మనకి వేరే ప్లాన్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు మనం అప్పర్ ముస్టాంగ్ వెళ్తే మాత్రం ఆల్మోస్ట్ మన ప్లాన్స్ అన్ని బిస్కెట్ అయిపోతాయి. ఎందుకంటే అప్పర్ ముస్టాంగ్లోనే ఆల్మోస్ట్ 2-3 days ఉండాలి. ఇంకా ముక్తినాథ్ వచ్చేసి ఓన్లీ 1 kilometer ఉంది. ఫైనల్లీ మనమైతే ముక్తినాథ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో బైక్ పార్క్ చేసి దర్శనానికి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి అయితే పైకి నడుచుకుంటూ పోవాలన్నమాట. ఎవరైతే నడుచుకుంటూ పోలేను అని అనుకుంటారో సో ఇక్కడైతే హార్స్ ఒకటి ఉంటుంది, డోలీ ఒకటి ఉంటుంది అనమాట. హార్స్ అంటే గుర్రాల మీద తీసుకెళ్తారు, డోలీ అంటే ఒక 4 కలిసి పైకి ఎత్తుకొని వెళ్ళిపోతారు అనమాట. సో నేపాల్ వాళ్ళకైతేనేమో హార్స్ వచ్చేసి 1 way 400 ఉంటుంది నేపాలీ. ఒకవేళ ఫారినర్ అయితేనేమో 640 రూపీస్ అంట. ఒకవేళ డోలీ తీసుకుంటేనేమో 2 way ఉంటుంది డోలీ, అది వచ్చేసి నేపాలీ వాళ్ళకైతేనేమో 5000, ఫారినర్ వాళ్ళకైతేనేమో 6400 వేస్తారు. గట్టిగానే వేస్తారు, స్కెచ్ చేసి లేపుతారు కానీ. సో ఇక్కడ నుంచి అయితే దర్శనానికి అయితే వెళ్ళాలా. పోయి జల్దీ స్నానం చేసుకొని, అసలు ఎంత దూరం ఉందో మెట్లు ఎక్కాలి. ఇప్పుడు మెట్లు ఎక్కి జల్దీ స్నానం చేసి దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ కావాలా. సో పైన వ్యూస్ ఎట్లున్నాయి అనేది నేను చూపిస్తా. చలో ఈ రూట్లో నుంచి అయితే నడుచుకుంటూ పోవాలన్నమాట. సో అందరు ఇటు నుంచి వస్తున్నారు, సో మేము కూడా ఇటు నుంచే పోతున్నాం.
బ్యాగ్ వేసుకున్నా, హెల్మెట్ పట్టుకున్నా, మస్తు బరువు అవుతుంది. ఇట్లా ఒక 15 నిమిషాలు నడవగానే ఇట్లా మనకు ఒక ద్వారం వస్తుంది, ముఖద్వారం. సో ఇక్కడి నుంచి అయితే మనకి స్టెప్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. అలిగిపోతుంది ఎక్కుంటే. నాకు లేదు ఏబీసీ చేయాలంట. నా మీద నమ్మకం ఉందంట, నా మీద నాకే లేదు నమ్మకం. అలాగో 15 నిమిషాలు నడిచిన తర్వాత సో ఇట్లయితే ఒకటి వస్తుంది అనమాట. ఇక్కడ మనకి వాటర్ అవి దొరుకుతాయి, బట్ చాలా ఎక్స్పెన్సివ్. దూరం తీరుతుంది, తీరుతుంది. దూరం ఎందుకు లేదు, ఇంకెంత దూరం ఉందిరా నాయన. పైకి వెనక చాలా ఇల్లు అనాలి. సో టెంపుల్కి అయితే వచ్చేసాం అనమాట. చాలామంది ఉన్నారు. ఇక్కడనే స్నానం చేసి దర్శనానికి అయితే వెళ్తాం. నడవడానికే దూలు తీరిపోయింది, మిగతా అంతా మంచిగానే ఉండే. సో లగేజ్ ఎక్కువ ఉండేసరికి కొంచెం ఇబ్బంది అయింది అంతే. సో ఇక్కడ కోనేరు ఉంటుంది. సో ఇక్కడైతే స్నానం చేయొచ్చు, కాకపోతే మొత్తం మురికి మురికి ఉన్నాయి ఇక్కడ. కానీ మనం ఏం చేయలేం, కానీ ఖచ్చితంగా స్నానం చేయాలి. ఇక్కడైతే లాకర్లు అనమాట. సో లాకర్లు అయితే మేము ఇవన్నీ పెట్టేసాము, హెల్మెట్, జాకెట్ ఇవైతే పెట్టినాము. సో ఇక్కడ ఇంకోటి ఖాళీ ఉంది, ట్యాంక్ బ్యాగ్ పెడదాం అక్కడ. సో ఇందులో అయితే ట్యాంక్ బ్యాగ్ పెట్టేసాం అనమాట. ఏది నీదేది? సో ఇందులో ఒక బ్యాగ్ పెట్టినాము, ఇందులో జాకెట్, ఇందులో బ్యాగ్, ఇందులో హెల్మెట్, 3 మనమే. సో ఇక్కడ నుంచి అయితే స్నానం చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ 108 వాటర్ అయితే వస్తాయి అనమాట. సో దాని కింద నుంచి స్నానం చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి దర్శనానికి అయితే వెళ్తాము. ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో మొత్తం డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాం స్నానం చేసి. సో లోపల అయితే ఫొటోస్, వీడియోస్ అయితే నాట్ అలౌడ్. సో ఫోన్లు అయితే తీయొద్దు. లాకర్లు పెట్టుకుందామన్నా లాకర్ లేవు, కాకపోతే ఫోన్లు అయితే జేబులో పెట్టుకోవచ్చు. అయితే ఫోటోలు తీయడానికి అయితే ఛాన్స్ లేదు. ఇన్ కేసు ఏమైనా ఉంటే ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీస్తా. సో డైరెక్ట్ దర్శనం అయిపోయిన తర్వాత అయితే కలుద్దాం. దర్శనం కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే కిందికి వెళ్తున్నాము. మధ్యలో కొంచెం ఇన్స్టా 360 షార్ట్స్ తీసుకుందామని అయితే ఆగినాం అనమాట. ఆయన అన్ని తీట ప్రయోగాలన్నీ చేస్తుండు. పడకుండా ఉంటే చాలు, పడితే ఉంటుంది నీకు దూల. 50,000 బొక్క అనాలి. ఊసిపోగాలి, చూసుకో, చేయబట్టుకో కింద. 15 సంవత్సరాల స్ప్లెండర్ తోటి మనమైతే ముక్తినాథ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడే జంసర్ అనే ఊరికైతే వెళ్ళాలి, ఎందుకంటే మన లగేజ్ అక్కడే ఉంది. సో జల్దీ అక్కడికి వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకొని ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోవాలి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా స్టార్ట్ అయిపోవాలన్నమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం 4 అవుతుంది, లేదన్నా 5 అవుతుంది అనమాట మనం స్టార్ట్ అయ్యేసరికి. సో ఇక్కడ నుంచి పోఖ్రా వచ్చేసి 200 ఉంది. సో ఇప్పుడైతే మేము పోఖ్రా అయితే వెళ్ళామన్నమాట. కుసుమ అని చెప్పేసి అయితే ఒక విలేజ్ ఉంటుంది. సో అక్కడ వరల్డ్స్ 2nd హైయెస్ట్ బంగీ జంప్ అయితే అక్కడ చేస్తారనమాట. సో కిరణ్ అయితే చేస్తా అంటున్నారు. నాకైతే ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే నాకు హైట్స్ అంటే చాలా భయము. అసలు గుండె కింద నుంచి కిందికే పోతుంది, ఇక మళ్ళీ మనం అయితే పైకి రాము. ఈ లొకేషన్ చూస్తే వావ్ అనాలి, ఎక్సలెంట్ ఉంది అసలు. సేమ్ టు సేమ్ నాకైతే లదాఖ్ ఎక్స్పీరియన్సే కనిపిస్తుంది ఇక్కడ. మనం ఉన్న హోటల్ పక్కనే ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఈ ఎయిర్పోర్ట్ ఏంటంటే రేకుల షెడ్ వేసుకొని ఉన్నది. సో ఫ్లైట్స్ ఎర్లీ మార్నింగ్ అయితే వస్తున్నాయి. ఆఫ్టర్నూన్ విండ్ వల్ల ఎక్కువ ఫ్లైట్స్ అయితే రావట్లేవు అనమాట. మార్నింగ్ లేసరికి దగ్గర 7-8 ఫ్లైట్స్ అయితే వచ్చిపోయినాయంట. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము. లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాం. ఇప్పుడు దాకా ఫోన్ అయితే ఛార్జింగ్ పెట్టుకున్నాం. సో ఆల్ క్లియర్. చలో 100 out of 100 ఇస్తా హోటల్కి. 100 out of 100. మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తారు. ప్రైస్ కూడా చాలా తక్కువలో అయిపోయింది. పర్ పర్సన్ 500-600 నేపాలీ రూపీస్లో అయిపోతుంది. అంటే మన దగ్గర 350-400 అట్లయితే అయిపోతుంది. సో ఇక్కడ నుంచి కుసుమ వచ్చేసి 90 కిలోమీటర్స్ ఉందన్నమాట. జంసమ్ ఎయిర్పోర్ట్ చూపించలేదు కదా, చూపిస్తా. చిన్నగా రేగులు వేసుకొని ఉంటుంది. అయినా పెద్ద పెద్ద ఫ్లైట్స్ ఏం రావట్లేదు, చిన్న ఫ్లైట్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఎంతో చిన్నగా ఉంది చూడండి అసలు. మన దగ్గర రైల్వే స్టేషన్ అన్న చాలా పెద్దగా ఉంటుంది. సో ఇక్కడ చాలా చిన్నగా ఉంది ఇది. సో ఈ ముస్తాంగ్ రోడ్స్ అయితే ఘోరంగా అంటే ఘోరం, మస్తు డేంజరస్గా అసలు. ఈ బండి అయితే అవలీలగా వెళ్ళిపోయింది, ఇట్లా అవలీలగా వెళ్ళిపోయింది. సో నైట్ అయితే మనం ఈ వ్యూస్ అన్నీ మిస్ అయిపోయినాము. నైట్ ఘోరంగా చలి పెట్టింది, కాబట్టి ఇప్పుడు మాకైతే ఇప్పుడు కూడా చలి పెడుతుంది.
ఆల్మోస్ట్ ఇప్పుడు మనం 8000 feet మీద ఉన్నాం, అందుకే చలి పెడుతుంది. సో నిన్న నైట్ ఏం కనపడకుండా ఈ రోడ్ల నుంచి అయితే వచ్చినాము. సో రోడ్లు అయితే చెత్త, సగం అయితే చెత్తనే ఉంది, సగం వరకు అయితే మేనేజ్ చేయొచ్చు. ర్యాలీ ప్రోమోడాన్ దిస్ ఈస్ కాల్డ్ వాట్ ఈస్ స్ప్లెండర్. అరే దీన్ని ఎంజాయ్ చేస్తే ఎక్సలెంట్గా ఆడుకోవచ్చు ఈ బండితోటి. రైట్, చలో. ఓకే 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 ఐఎమ్ విత్ యూ, ఐఎమ్ విత్ యూ, ఐఎమ్ విత్ యూ. చలో, నేనున్నా నీ హామీ ఇచ్చిన తర్వాత బండి ఏమాత్రం తక్కువ చేయదు నాకు. రైట్ 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 కొంచెం దూరమే ఉంది. దిస్ ఈస్ కాల్డ్ ముస్టాంగ్ రోడ్స్. అమ్మా, బండి మాత్రం నాకైతే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది రా బై. ఇవాళ ఏందో ఏమో గాలి మాత్రం ఘోరంగా వస్తుంది. ఇట్లా బండి ఇట్లా నడుతుంది పక్కకి, చలి కూడా ఘోరంగా పెడుతుంది ఆ గాలి వల్ల. నిన్న నైట్ బండి హిల్ ఎక్కేటప్పుడు అయితే ఘోరంగా అంటే ఘోరంగా ఇట్లా సతాయించింది. పెట్రోల్ అందక చాలా చాలా అంటే చాలా స్ట్రెస్ తీసుకుంది. సో ఇప్పుడు దిగేదే కాబట్టి కొంచెం ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ కూల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన ఇంజన్ కూడా అంత సపోర్ట్ చేయదు. చూసుకొని పోవాలా. అసలు యాక్చువల్గా అంత ఈజీగా ఓవర్ఫ్లో కాదు, ఏదో ఒక ఇష్యూ ఉంటే తప్ప ఓవర్ఫ్లో అంత ఈజీగా కాదు. రోడ్డు మంచిగా ఉంటుందన్న ఆరామ్సే వెళ్ళిపోవచ్చు 7 లోపు. రోడ్డు మొత్తం గజిబిజి చెత్త ఉంది మధ్యలో. ఉన్నంత వరకు ఓకే, కానీ మధ్యలో ప్యాచీ రోడ్ వస్తే మాత్రం కథమే, ఇంకో ఆప్షన్ లేకుండా పోతుంది. Come on. This is what roads actually are. అందరు వేరే వేరే చెప్తున్నారు రోడ్స్ మంచిగా ఉన్నాయి అవి ఇవని. ఇవో ఇట్లా చెత్త ఉన్నాయి. అడ్వెంచర్ బైక్స్ ఉంటే ఆల్మోస్ట్ ఈజీగా వెళ్ళిపోవచ్చు. మనది కూడా అడ్వెంచర్ బండి కాబట్టి అంత ఈజీగా పోతుంది. ఇంత హైట్ ఎక్కిచ్చిన నేను నైట్, నాకు తెలియకుండా. అమ్మో, ఎవరైతే నిన్ను తక్కువ చేసి మాట్లాడినారో చెప్పాలి, నువ్వంటే ఏందో అందరికి చూపించాలి. అందుకోసమే నేను ఈ రేంజ్లో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను నీతోటి. నన్ను చాలామంది అన్నారు నువ్వు స్ప్లెండర్ మీద పోలేవు, పీకలేవు అని. నేను పోయినా, అందరిలాగా పోవట్లేదు, అడ్వెంచర్ ఎట్లా చేస్తున్నాను. అందరు వెళ్తే నార్మల్గా వెళ్ళేసి నార్మల్గా వస్తారు. నేను స్పీడింగ్ కొడుతున్నా, అడ్వెంచర్ చేస్తున్నా, ఎంజాయ్ చేస్తున్నా, టైం పాస్ చేస్తున్నా, ఎవ్రీథింగ్ అన్నీ చేస్తున్నా. నేను మబ్బులు పట్టినాయి, నాకు ఎందుకో వర్షం పడుతుంది అని అనిపిస్తుంది. సంథింగ్ ఈజ్ ఫిషీ. పనిసార్లే కావాలట్నా? ఏ కదా ఫ్రంట్ డిస్ప్లే అయితే మనది రాదు, కానీ వాడు వెనక నుంచి తీసి కెమెరా ఆపమంటే నేనేం చేయలేను, ఆఫ్ చేయాలా.
చలి పెడుతుంది, ఏం చేస్తున్నావు ఎవరికి అర్థం కావట్లేదు. ఏం లే బన్సార్ ఒకటి చెక్ చేసుకున్నావు, బండి మీద ఎంతమంది ఉన్నారు ఏంది అని చెప్పేసి అయితే రాసుకున్నాడు, దెంగ అన్నాడు. పోతున్నాం. ఉండే ఒకటేసారి ఫాగ్ అయిపోయింది. చలి ఘోరంగా అంటే ఘోరంగా పెడుతుంది. ఇంకా ఇక్కడ ఈ రీజియన్కి వచ్చినాక అసలు ఏం అనిపించట్లేదు. చుట్టుపక్కల లొకేషన్ అయితే మొత్తం మంచి వచ్చేసింది. థ్యాంక్ యూ వరుణ్ బ్రో, నువ్వు ఒక్కనివే రాలేదు అనుకున్నా, నువ్వు కూడా వచ్చినావు. థ్యాంక్ యూ. ఏం చేస్తాం, కొన్ని బతుకులు మారవు అంతే. మనం ఎప్పుడైతే ఏదో ఒక ఇనిషియేషన్ తీసుకుంటాం కదా, వరుణ్ బ్రో తాండం ఆడుతారు అప్పుడే. ఇప్పటిదాకా అయితే వరుణ్ మా వచ్చిపోయాడు అనమాట. సో రోడ్ అంతా పచ్చి అయిపోయింది. ఇప్పుడు మనం ఒకవేళ స్టే చేద్దామన్నా కూడా 30 కిలోమీటర్స్ వరకు హోటల్స్ ఏమి ఉండవు. ఒకవేళ ఉన్నా కూడా హాస్టల్ అడుగుతారు వాళ్ళు. ఆల్మోస్ట్ ఇంకా 60 కిలోమీటర్స్ ఏముంది మనం వెళ్ళాల్సిన డెస్టినేషను. ఇంకా 30 కిలోమీటర్స్ వెళ్తే పెట్రోల్ దొరుకుతుంది. సో బాయ్ దాంట్లో పెట్రోల్ లేదు, నాట్లో కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అంటే 300 కిలోమీటర్స్ తిరుగుతుంది. కాకపోతే నేను ముందే కొట్టిస్తాను, ఎందుకంటే మొన్న ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేనైతే ముందే కొట్టిస్తా. షర్ట్ చీకట్లో అసలు నాకైతే ఏం కనిపించట్లేదురా, లైట్ లేదు ఏమీ లేదు. అప్పు మొత్తం బురద ఉంది, లైట్గా చినుకులు పడుతున్నాయి, టైర్ ఏమో స్లిప్ అవుతుంది. సో ఇది పరిస్థితి, చీకట్లో ఇది పరిస్థితి. ఈ టైంలో టైర్ పంచర్ అయితే ఉంటుందిరా. ఆహా, తడిగుడ్డ వేసుకొని పనుకోవాలి తమ్ముని మీద.